ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ ను మనతో పాటు ఉన్నారు నోయల్ గారు ఉన్నారు, రేపర్గా మ్యూజిక్ కంపోజర్గా అండ్ సింగర్గా మంచి పాపులర్ అయిన సార్ ఉన్నారా, ఇంత మాట్లాడదాం. హలో నోయల్. హలో అండి, బాగున్నారా? సూపర్ మీరు ఎలా ఉన్నారు? అద్దరిపోయానండి. సూపర్ సక్సెస్ఫుల్ అవుతున్నట్టు బయట చాలా వరకు మీ యొక్క ప్రేమాభిమానాలను సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా సాంగ్ మీరే కంపోజ్ చేశారు కదా, ఎవరైనా సపోర్ట్ చేశారా? ఈ సాంగ్ రాయాలన్న థాట్ ఎలా వచ్చింది? నా సాంగ్స్ అన్ని నేనే రాస్తానండి. అలా అంటే ఎవరో సపోర్ట్ చేస్తే రాస్తే ఏమి ఉండవు. అంటే ఎప్పుడైనా కాంబినేషన్స్ చేస్తే ఇద్దరం అనుకొని రాస్తాం, కానీ నేను నా సాంగ్స్ అన్ని నేనే రాస్తుంటాను. బ్యాండ్ కల్చర్ మీరు రాయాలని రాశాను, అంతే అండి. అంటే తెలుగోడి బీట్ అన్నారు, మ్యాక్సిమం లిరిక్స్ అన్ని హిందీలోనే ఉన్నాయి. అలా కన్ఫ్యూజ్ అవుతారనే తెలుగోడి బీట్ అన్నాను. యాక్చువల్లీ ఏక్ మార్ దో మార్ తీన్ మార్ మన తెలుగులో మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఆడతారు, అంటే వాటి మీద. దాని తర్వాత ఏమైనా ఉందంటే మర్ఫా, ఎందుకంటే మన హైదరాబాదీస్ కాబట్టి మర్ఫా కూడా మనకి ఈక్వల్లీ తెలుసు. మర్ఫా తెలుగులో పాడితే బాగోదు కదా, అందుకని హిందీలో పాడి తెలుగోడి బీట్ అని ఎందుకు పెట్టానంటే ఇది తెలుగు పాట కాబట్టి. ఓకే, డ్యాన్స్ కూడా కుమ్ముతున్నారు, దీంట్లో మెగాస్టార్ యొక్క స్టెప్ కూడా వేశారు, అది ఎందుకు తీసుకున్నారు? మా నాన్న మెగాస్టార్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. మా నాన్న నేను వేసుకున్న డ్రెస్ ఆ టైంలో మా నాన్న డ్రెస్. సో మా నాన్న హ్యాపీ ఫీల్ అవ్వాలని అంతే. సో మీ మదర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మీ మదర్ యొక్క విష్ కూడా ఎప్పుడు పూర్తి చేస్తారు మరి మ్యారేజ్? తెలీదండి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? యా, నెక్స్ట్ ఒక మూవీ సైన్ చేశాను, అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఒక చిన్న ఆర్టిస్ట్ని బయట వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి టాలీవుడ్లో మంచిగా లైక్ రోల్స్ ఇస్తూ ఉంటారు. మీరు ర్యాపర్, కంపోజర్, సింగర్, యాక్టర్ ఎన్ని ఉన్నా సరే విలన్ క్యారెక్టర్ కూడా మీరు చేస్తూ ఉంటారు. అయినా మీకు తగిన లైక్ క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏమైంది? వచ్చాయండి, నాకు మీరు చూడలేదు అంతే. నేను చూశాను సార్. అలా చాలా హ్యాపీగా ఉన్నా. దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాను, మీరు నా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకు ఇంపాసిబుల్. నా దగ్గర ఫుడ్డే ఉండేది కాదు, అలాంటిది నేను ఈ స్టేజ్లో అంటే చాలా హ్యాపీ. నా దగ్గర ఏం లేదని నేను చూడండి, ఎంత ఉందని చూస్తాను, నా దగ్గర చాలా ఉంది. ఐఎమ్ హ్యాపీ. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని తెలుగోడి బీట్ నుంచి ఒక చిన్న एक मार दो मार गुंज को 2 3 मार बार बाल लगातार गिव मी तेलुगु बीट. థ్యాంక్ యూ సో మచ్.